హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గాప్రసాద్. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, మనం M2 సెమ్ 2లో ఉన్న మ్యాథ్స్లో కొన్ని MCQ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 స్టార్ టు వేర్ స్టార్ ఈజ్ ద కన్వల్యూషన్ ఆపరేటర్ అని అన్నాడు. అలాగే దీన్ని ABCD అని కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. మనకు ఈ సమ్ను మనం సాల్వ్ చేద్దాం. అసలు మనకి 1 స్టార్ 2 ఎలా ఇచ్చాడంటే మనకి ఒక ఫార్ములా గుర్తు రావాలి. ల్యాప్లెస్లో F(t) స్టార్ G(t). దీని ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే 0 to t F(u) G(t - u) du. దీని ఫార్ములా వచ్చేసరికి ఇది. కాబట్టి ఇక్కడ F(t) వాల్యూ ఎంతంటే మనకి 1 స్టార్, G(t) వాల్యూ ఎంతంటే 2. కాబట్టి F(t) = 1, G(t) = 2 అని డైరెక్ట్గా ఇచ్చాడు. అదే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనకి F(u) కావాలి, G(t - u) కావాలి. కాబట్టి దీన్ని బట్టి F(u) వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇంకా 1 రాస్తాం. అలాగే G(t - u) ఇక్కడ ఏం లేవు, ఉత్తి కాన్స్టెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా G(u) వాల్యూ కూడా 2 అని రాస్తాం. కాబట్టి మనకు ఫార్ములా ప్రకారంగా 0 to t F(u) అంటే 1 × G(t - u) అంటే 2 du. కాబట్టి 1 × 2 అంటే 2, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2u du, 0 to t. కాబట్టి ఇప్పుడు కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ అంతా విత్ రెస్పెక్ట్ టు u చేస్తున్నాం కాబట్టి 2u, 0 to t. మనం లిమిట్స్ అప్లై చేసామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కాబట్టి 2 × u ప్లేస్లో t - 0. ఆన్సర్ వచ్చేసరికి 2t, ఆప్షన్ డి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఎలా ఇచ్చాడంటే ద రీజన్ ఆఫ్ అని ఇచ్చి డబుల్ ఇంటిగ్రల్ అండ్ లిమిట్స్ కూడా ఇచ్చాడు. dy/dx రిప్రజెంట్స్, అది స్క్వేర్ని రిప్రజెంట్ చేస్తుందా, రెక్టాంగిల్నా, సర్కిల్నా, ట్రయాంగిల్నా, దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతుంది అనమాట. సో మనం ఎలా ఇచ్చినప్పుడు మనం చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. ముందు ఏమి ఇచ్చాడు రాసుకుందాం. 1 to 4, తర్వాత 2 to 6 dy/dx. ఈ ఫస్ట్ ఇంటిగ్రేషన్కి విత్ రెస్పెక్ట్ టు dy అని ఉంది కాబట్టి ఈ dy అని ఉంది కాబట్టి y వాల్యూ 6,2 అని డైరెక్ట్గా రాసుకుంటాం. తర్వాత ఈ టోటల్గా ఉన్నది ఏంటి, dx. కాబట్టి ఇవి x వాల్యూస్, x = 1,4 అనేవి దాని వాల్యూస్, దాని లిమిట్స్. సో దీన్ని బట్టి మనం గ్రాఫ్ తీసుకుందాం. ఇప్పుడు ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇది 1 2 3 4 5 అనుకుందాం. దీనికి కూడా సేమ్ 1 2 3 4 5 6 ఎలా ఉన్నాయి. ఇప్పుడు y = 6 అంటే ఏంటి, 1 2 3 4 5 6 1 2 3 4 5. y = 6 అంటే ఇక్కడ, కాబట్టి దీనికి లైన్ తీసుకున్నాం ఇక్కడ. తర్వాత y = 2 అంట, 2 అన్నాడు కాబట్టి ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి x = 1,4, x = 1 అంటే ఇది, దీనికి లైన్ తీసుకుందాం. తర్వాత x = 4 అంట, 4 అంటే ఈ లైన్. సో ఇది ఏ షేప్లో ఉంది మనకి, ఇది మనకి రెక్టాంగిల్లో ఉంది, ఇది కూడా మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఒక మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. దీని నుండి మనం జనరల్ సొల్యూషన్ అనేది కనుక్కోమంటున్నాం అనమాట. కాబట్టి మనకి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాం. y" + 11y' + 10y = 0. ఇది డైరెక్ట్గా హోమోజీనియస్ ఈక్వేషన్ కాబట్టి మనం ఇప్పుడు డైరెక్ట్గా ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుందాం. ఏ అంటే ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఆక్సిలరీ ఈక్వేషన్ వచ్చేసరికి దీనికి చెప్పండి. y" అంటే m² ప్లస్ y' అంటే m ప్లస్ 11m కాబట్టి ఇక్కడ 11 ఉంది కాబట్టి 11m + 10 = 0. అంటే m² ప్లస్ 11m + 10 = 0 అని మనకి ఈక్వేషన్ వచ్చింది. దీని నుండి మనం రూట్స్ కనుక్కున్నాం. అంటే m² ప్లస్ ఇక్కడ 11mని 10m + m + 10 ఇలా రాసుకోవచ్చు కదా. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిలో m కామన్ తీద్దాం. m కామన్ తీస్తే m + 10 ప్లస్ ఇక్కడ 1 కామన్ తీస్తే m + 10 = 0. అప్పుడు ఈ టోటల్గా m + 10 కామన్ తీద్దాం. m + 10 కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది m, ఇక్కడ మిగిలింది 1.
అంటే m ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీన్ని బట్టి మనకి m వాల్యూస్ ఏమొస్తాయంటే -1, -10. సో ఈ రెండు వాల్యూస్ని బట్టి మనం జనరల్ సొల్యూషన్ రాద్దాం. y ఆఫ్ x ఈక్వల్ టు ఈ రెండు కూడా ఒక నార్మల్ ఇంటిజర్స్ కాబట్టి దీని జనరల్ సొల్యూషన్ ఏంటంటే c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. m1 అంటే ఏంటి ఇక్కడ -1, c1 e పవర్ -x ప్లస్ c2 e పవర్ m2 అంటే -10x. సో ద జనరల్ సొల్యూషన్ ఇది దిస్. ఇది ఏ ఆప్షన్ ఉంది? c1 e పవర్ -x ప్లస్ c2 e పవర్ -10x, ఆప్షన్ 1. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ y ఆఫ్ x ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ e పవర్ x ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. అంటే ఈ y ఆఫ్ x అనేది ఏంటంటే మనకి జనరల్ సొల్యూషన్ ఇచ్చాడు మనకి. అంటే జనరల్ సొల్యూషన్ ఇది y ఆఫ్ x ఈక్వల్ టు దీన్ని మనం ఈ పవర్ ఎక్స్ని రెండింటితో ఇంటూ చేసేద్దాం డైరెక్ట్గా. c1 e పవర్ x ప్లస్ c2 x e పవర్ x. ఇది మనకి y ఆఫ్ x. మనం ఏం అడుగుతున్నాడంటే వ్రాన్స్కీ అని అడుగుతున్నాడు. మనకి W ఫార్ములా ఏంటంటే y1 y2 y1 డాష్ y2 డాష్. ఇది మనకు ఫార్ములా డెట్ ఆఫ్ y1 y2 y1 డాష్ y2 డాష్. అసలు ఈ y1 y2 అనేది ఎలా కనుక్కుంటాం అంటే మనం జనరల్ సొల్యూషన్లోనే c1 e పవర్ x ప్లస్ c2 x e పవర్ x అనేది మన దగ్గర ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నానంటే నేను c1 e పవర్ xని y1 అనుకుంటున్నాను ప్లస్ c2 x e పవర్ xని y2 అనుకుంటున్నాను. అంటే ఏంటి ఇక్కడ y1 ఈక్వల్ టు e పవర్ x, y2 ఈక్వల్ టు x e పవర్ x. దీన్ని బట్టి ఇక్కడ మనకు కావాల్సినవి ఏంటి? y1 y2 వస్తుంది. y1 డాష్ అంటే ఏంటి? దీని ఒక డెరివేటివ్. అంటే y1 డాష్ ఏంటి? ఈ పవర్ x డెరివేటివ్ అంతా ఈ పవర్ ఎక్సే. తర్వాత y2 డాష్ అంటే ఏంటి? దీని డిఫరెన్షియేషన్. అంటే y2 డాష్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది u ఇది v అనుకున్నాం అనుకో, u ఇంటూ v డాష్ x ఇంటూ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే ప్లస్ v ఇంటూ u డాష్ ఈ పవర్ x ఇంటూ ఎక్స్కి ఎంత 1. కాబట్టి x ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ x ఈక్వల్ టు y2 డాష్. ఈ వాల్యూస్ నాలుగిట్లని కూడా ఇందులో పెట్టేసి డెట్ట కనుక్కోము. అంటే వ్రాన్స్కీని ఈక్వల్ టు y1 డాష్. y1 అంటే ఎంత మనకి? ఈ పవర్ x. y2 అంటే x ఈ పవర్ x. y1 డాష్ అంటే ఈ పవర్ x. y2 డాష్ అంటే x ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ x. కాబట్టి డెట్ ఆఫ్ ఏబి సిడి ఉంటే ఏడి మైనస్ బీసీ. కాబట్టి దీని వాల్యూ x ఇంటూ ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ x అంటే ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ 2x మైనస్ x ఇంటూ ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ x, x ఇంటూ ఈ పవర్ 2x. కాబట్టి ఇక్కడ ఒక x ఈ పవర్ 2x, ఇక్కడ ఒక x ఈ పవర్ 2x క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్. తర్వాత మిగిలింది ఏంటి మనకి? ఈ పవర్ 2x. కాబట్టి W ఈక్వల్ టు ఈ పవర్ 2x, ఈ పవర్ x, ఈ పవర్ మైనస్ x, ఈ పవర్ 2x. అంటే సి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి లాప్లస్ ఆఫ్ టీ పవర్ -1/2 దీని వాల్యూ ఎంత అని చెప్పి మనకు ఆప్షన్లు ఇచ్చాడు. మనం అసలు మనకు ఫార్ములా తెలిసిన ఫార్ములా ఏంటి? లాప్లస్ ఆఫ్ టీ పవర్ ఇది ఎంత ఉంది? ఇక్కడ -1/2 ఏదో ఉంది. కాబట్టి దీని ఫార్ములా ఏంటి? టీ పవర్ n. అంటే లాప్లస్ ఆఫ్ టీ పవర్ n ఫార్ములా ఏంటి మనకి? గామా n ప్లస్ 1/s పవర్ n ప్లస్ 1 ఆర్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. కానీ ఇక్కడ అసలు ఈ ఫార్ములా ఇప్పుడు ఉపయోగిస్తాం, ఈ ఫార్ములా ఇప్పుడు ఉపయోగిస్తాం అనేది మనం ఎలా చెప్తామంటే ఈ ఫార్ములా వచ్చేసరికి n వాల్యూ ఫ్రాక్షన్ పార్ట్ అయి ఉండాలి. అంటే 1/2 కానీ 3/2 కానీ 1/5 కానీ లేదా -1/2 కానీ -3/2 కానీ ఈ విధంగా ఉందంటే మనం ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం. అదే డైరెక్ట్గా ఒక n ఈక్వల్ టు మామూలు ఒక ఇంటీజర్ 5 కానీ 2 కానీ 3 కానీ 1 కానీ ఎలా ఉంటే n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 అని ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. కాబట్టి మనకి ఇక్కడ ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది కాబట్టి మనం ఉపయోగించాల్సిన ఫార్ములా ఇది. సో లాప్లస్ ఆఫ్ టీ పవర్ -1/2 ఈక్వల్ టు n వాల్యూ అంత ఇక్కడికి వచ్చేసరికి n ఈక్వల్ టు -1/2 కాబట్టి దానిలో పెడదాం. ఏంటి మనకు ఫార్ములా?
గామా ఎన్ అనేది ఏంటి -1/2 ప్లస్ 1 డివైడెడ్ బై ఎస్ పవర్ -1/2 ప్లస్ 1. -1/2 ప్లస్ 1 అంటే మనకి ఎంత 1/2 బై ఎస్ పవర్ 1/2. కాబట్టి ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ టీ పవర్ -1/2 ఈక్వల్ టు గామా 1/2 బై ఎస్ పవర్ 1/2. మనకు ఒకటి తెలిసి ఉండాలి, గామా ఆఫ్ 1/2 వాల్యూ ఎంత అంటే మనకి √π. గామా ఆఫ్ 1/2 వాల్యూ √π. అలాగే ఎస్ పవర్ 1/2 అంటే ఏంటి √s. సో √π డివైడెడ్ బై √s స్క్వేర్ రూటే కాబట్టి టోటల్గా √r π/s ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి.